బీడీ 3D లో కనిపించాలి. వివి వినాయక్ దా లేకపోతే త్రివిక్రమ్ సినిమానా అర్థం కాలే నాకు. సేమ్ కొరియన్ హీరోలో ఉన్నాడు అన్న, అసలు క్రేజీ. బ్రో గుంటూరు కారం ఎలా ఉంది? ఏం చెప్పాలన్న సినిమా గురించి? వివి వినాయక్ దా లేకపోతే త్రివిక్రమ్ సినిమానా అర్థం కాలే నాకు. అట్లుంది సినిమా లోపల. మాట్లాడితే బీడీ, మాట్లాడితే ఫైట్. అరే రే రే మొత్తం వన్ మ్యాన్ షో అన్న. మహేష్ బాబు లేకపోతే సినిమా లేదు. తమన్ అయితే ఇట్లా నరాలు ఇట్లా లేస్తుంటాయి. మనకు సర్ప్రైజ్ సాంగ్ ఉంది, ఇప్పుడు నేను చెప్పా. మొత్తం థియేటర్లో ఆడుడే ఉంటుంది ఫ్యాన్స్. కానీ ఒక్కటైతే నాకు నచ్చలేదు ఏంటంటే అన్న, త్రివిక్రమ్ ఈ ప్యాటర్న్లోకి వస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. ఆ డైలాగ్స్ డెలివరీస్ కానీ అంటే నేను త్రివిక్రమ్కి క్లాస్ ఫ్యాన్ అన్న. నేను ఆయనవి వన్ లైనర్స్ డైలాగ్స్ అంటే నాకు పిచ్చి. నాకు ఆయన నువ్వు నాకు నచ్చావే సినిమా డైలాగ్స్, అత్తారింటికి దారేది, ఆ వన్ లైనర్ ఫ్యామిలీతో చూసే సినిమా. కానీ ఏమైందేమో అంటే జనరేషన్ చేంజ్ అయింది, జనాలు చేంజ్ అయిందేమో. ఈయన వివి వినాయక్ స్టైల్లో వచ్చిండు కానీ కుర్చీ మడత పెట్టే కానీ అసలు అది త్రివిక్రమ్ నాకు ఇప్పటికి గుర్తొస్తలేదు. నేను వివి వినాయక్ సినిమానే చూసినా అనుకుంటున్నా, త్రివిక్రమ్ సినిమా చూసినా అనే ఫీలింగ్ అయితే నాకు లేదు. ఒక్కటి మాట అయితే చెప్తున్నానా, మహేష్ అన్న కుర్చీ మడత పెట్టి రికార్డు కొడతాడన్న, అదైతే పక్కా రాసుకోండి. వన్ మ్యాన్ షో మహేష్ బాబు సినిమా. మహేష్ బాబు ఎలా ఉన్నాడు? సూపర్ ఉన్నాడు. బ్లాక్ బస్టర్ అంటారా? బ్లాక్ బస్టర్ హిట్. డైలాగ్ చెప్తారా మూవీలో? బీడీ 3D లో కనిపించాలి. లోపల రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుందన్న, నెక్స్ట్ లెవెల్ ఉంది. మహేష్ బాబు ఎలా ఉన్నాడు? సేమ్ కొరియన్ హీరోలో ఉన్నాడు అన్న, అసలు క్రేజీ. బాబు లుక్స్ మళ్ళీ బిజినెస్ మ్యాన్ తర్వాత ఇక్కడ డాన్స్ ఫైట్లు ఎలా ఉన్నాయి? డాన్స్ ఫైట్ చాలా బాగున్నాయి. త్రివిక్రమ్ మార్కుందన్న, క్రేజీ ఉంది, అసలు తగ్గేదిలే. సంక్రాంతి విన్నర్ బాబేనా? సంక్రాంతి విన్నర్ బాబే. బాబు తర్వాత ఎవడైనా. రమన్ ఎలా కొట్టాడు మరి? రమన్ కేక కొట్టేసిండు, అసలు మళ్ళీ తిరుగులేదు. అలా వైకుంఠపురం తర్వాత మళ్ళీ ఇదే ఇండస్ట్రీ రికార్డ్. ఇది ఇంకోటి కొడుతుంది. 73 years తర్వాత బాబు బీడి పట్టిండు. ఇది మాత్రం కన్ఫర్మ్ ఇండస్ట్రీ కొడుతుంది. కుర్చీలు మొత్తం బ్రో గుంటూరు కారం ఎలా ఉంది? మామూలుగా లేదు భయ్య. సినిమా అయితే ఒక రేంజ్లో ఉందన్నమాట. ఆ స్లాంగ్ ఏందని అసలు అర్థం కావట్లేదు, పిచ్చగా ఉంది అసలు, మామూలుగా చూపెట్టలేదు. మనకి కలేజే సినిమాలో మనకి మహేష్ బాబు గారిని ఎట్లా చూసినామో, సో ఈ సినిమాలో కూడా నాకు అట్లనే అనిపించింది అనమాట. అండ్ ఫైట్లు, ఆ ఎమోషన్ అయితే క్లైమాక్స్లో అయితే ఎక్సలెంట్ అనిపించింది. కొన్ని సీన్స్ ఉన్నాయి. అండ్ మన హీరోయిన్ తోటి మహేష్ బాబు గారికి సీన్లు ఉన్నాయన్నమాట, అవి మాత్రం మామూలే లేవు. అండ్ శ్రీలీలకు వచ్చేటానికి ఒకటేసారి ఆమెకి ఎన్ని సినిమా ఆఫర్లు సార్, ఏ సినిమా చూసినా ఆ శ్రీలీలనే కనిపిస్తుంది. సో విన్నర్ బాబేనా అన్న? సంక్రాంతి విన్నర్ బాబేనా? ప్రతి సినిమాకి సంక్రాంతికి అల్లుడు వస్తున్నాడు అన్న, ఈసారి మొగుడు వస్తుండే అన్న. మళ్ళీ ఏం చేస్తాం, మామూలే లేదు. సినిమా అయితే మొత్తం ఒక రేంజ్లో ఉన్న ఫైట్లు అయితే, ఫైట్ మాస్టర్లు అయితే కిరాకున్నారు. ఎక్సలెంట్ ఉంది సినిమా.